తెలంగాణ ఆర్టీసీని గవర్నమెంట్ లో కలపాలని చెప్పేసి కూడా నెల రోజుల క్రితం నర్సంపేట డిపోకు సంబంధించి కూడా శంకర్ గౌడ్ మరణించడం జరిగింది. ఈ రోజు కూడా దీనికి సంబంధించి జూన్ 2వ తారీఖు వస్తున్నప్పుడు కూడా ఇప్పటి కూడా ప్రభుత్వం నుంచి ఆర్టీసీ ఎంప్లాయీస్ మనతో పాటు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడానికి రెడీగా ఉన్నది. కానీ మా యూనియన్ ఒకరిద్దరు నాయకులు కావాలని ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా తప్పుదో పట్టిస్తున్నారు. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు యూనియన్లు మీరు ఏది కోరుకుంటే అది ఇస్తామని స్పష్టంగా అందరి ముందర చెప్పడం జరిగింది. అంటే మీకు యూనియన్లు కావాలన్నా ప్రభుత్వంలో విలీనం కావాలన్నా మీరు ముందు ఏది అడిగితే అదే చేస్తా అని అందరి ముందర చెప్పిండు. అందరి ముందర చెప్పినప్పుడు ఈరోజు ప్రభుత్వము ఆ మాట మీద కట్టుబడి ఉందని మేము అనుకుంటున్నాం పూర్తిగా. కానీ ఈరోజు రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడిందంటే ఒకరిద్దరు నాయకులు, ఇప్పుడు జేఏసీ చైర్మన్ ఎవరు ఎంకన్నా ఉన్నారో ఆయన ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం దగ్గర ఎన్నికలు కావాలంటుండు, బయటకు వచ్చి విలీనం కావాలంటుండు. అశ్వత్థామరెడ్డి సేమ్ ఎన్నికలు కావాలని ప్రభుత్వం దగ్గర అంటుండు, మరి ఇక్కడ కార్మికుల దగ్గర వచ్చేసరికి ప్రభుత్వంలో విలీనం కావాలంటుండు. వీళ్ళిద్దరి వల్లనే ఈరోజు రవాణా శాఖ మంత్రి గారు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకని జూన్ 2వ తేదీ నాడు ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉందో ఆ రోజు ప్రభుత్వంలో విలీనం చేయు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి రవాణా శాఖ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం.